నిన్ను తక్కువగా చూసేవారికి సమాధానం. చాణక్య నీతి. మన జీవితంలో ఎప్పుడూ ఒక సమయంలో ఎవరైనా మనను తక్కువగా చూస్తారు. మన సామర్థ్యాన్ని చిన్నచూపు చూస్తారు. అది మనసుకు బాధ కలిగిస్తుంది. కానీ చాణక్యుడు చెప్తాడు, నిన్ను తక్కువగా చూసేవారికి మాటలతో కాదు, నీ విజయంతో సమాధానం ఇవ్వాలి. ఈరోజు మనం తెలుసుకోబోయేది, అలాంటి వారికి సరైన సమాధానం ఎలా ఇవ్వాలి. మొదటి విషయానికి, వారిని నిరూపించడానికి ప్రయత్నించొద్దు. చాలామంది తప్పు చేస్తారు. వారిని తప్పు అని నిరూపించడానికి ఎక్కువగా మాట్లాడతారు. కానీ అది అవసరం లేదు. ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకోవడం లేదు. అందుకే మాట్లాడడం వృధా. రెండవ విషయానికి, నీ పని మీద దృష్టి పెట్టు. నీ విలువను మాటలతో కాదు, నీ పనితో చూపించాలి. ప్రపంచం వినేది మాటలు కాదు, ఫలితాలు. మూడవ విషయానికి, నీ భావాలను నియంత్రించు. వారు నిన్ను ప్రవోక్ చేయాలని చూస్తారు. నీవు కోపపడితే వారే గెలిచినట్టు. కాని నీవు నిశ్శబ్దంగా ఉంటే నీవే బలవంతుడు. నాలుగవ విషయానికి, నీ ఎదుగుదలపై ఫోకస్ పెట్టు. వారు నిన్ను తక్కువగా చూడడం వారి బలహీనత, నీ ఎదుగుదల నీ బలం. ఐదవ విషయానికి, సమయం ఇవ్వు. ఈరోజు నిన్ను తక్కువగా చూసేవారు రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. సమయం చాలా శక్తివంతమైనది. చాణక్యుడు చెప్తాడు, ప్రపంచం బలవంతులను గౌరవిస్తుంది. కాబట్టి నీ బలం పెంచుకో. నీ ఆలోచనలను మెరుగుపరుచుకో. నీ కృషిని పెంచుకో. మాటలతో గెలవడం తాత్కాలికం, కాని విజయంతో గెలవడం శాశ్వతం. ఎవరైనా నిన్ను చిన్నచూపు చూస్తే అది నీకు ఒక అవకాశం. నేను నిరూపించడానికి కాదు, నేను మెరుగుపరచడానికి. ఈరోజు నుండి వారికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించొద్దు. నీ జీవితం మార్చడానికి ప్రయత్నించు. నీ విజయం మాట్లాడనివ్వు. అదే చాణక్య నీతి.